కొత్త పరిచయాలు. యవనస్తులారా గమనించాలి. మీరు చదువుకుంటున్న చోట, మీరు ఉద్యోగం చేస్తున్న చోట, మీరు దేశాలు విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిన చోట, లేకపోతే మీరు గ్రామాలు విడిచిపెట్టి పట్టణానికి వచ్చి అక్కడ హాస్టల్లో చేరి అక్కడ చదువుకుంటున్న చోట, హాస్టల్లో మీరు ఉన్న చోట కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. నీవు ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? అన్యుల ఆచారాలు ఎందుకు నీ దగ్గరికి వస్తున్నాయి? అన్యుల పద్ధతులు, లౌకిక ఆత్మ, లేకపోతే లౌకిక సంబంధమైన మనుషుల ఆలోచన నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? నువ్వు దేవుని బిడ్డవు కదా. దేవుని బిడ్డకు తగినట్లుగా నడుచుకుంటున్నావా? ప్రియమైన పిల్లల వలె నడుచుకుంటున్నారా? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారా? ఆత్మ సంబంధమైన మనుష్యులాగా మీరు మాట్లాడుతున్నారా? లోకం నుండి దేవుడు మిమ్మల్ని వేరు చేయలేదా? లోకం నుండి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకోలేదా? ఎందుకు ఆలోచన వస్తుంది? లౌకిక ఆత్మతో ఎందుకు నింపబడుతున్నావు? లోక సంబంధమైన మనుషుల్లాగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది పరిశుద్ధులకు తగనిది కదా. ఓ పరిశుద్ధుడు ఎలా మాట్లాడాలి? ఓ దైవ భక్తి గల వాడు ఎలా మాట్లాడాలి? ఎందుకు త్రొట్టిల్లిపోతున్నాము? ఎందుకు మనం ఇంత దిగజారిపోతున్నాము? ఎందుకు ఇలాంటి స్థితులు వస్తున్నాం? అందరిలాగా మనం ఆలోచిస్తే వాళ్ళకు మనకు వ్యత్యాసం